మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 215. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోతున్నారు. ఒకవేళ మీకు స్టోరీ నచ్చకపోతే చెప్పండి, ఇక్కడితో ఈ సీరియల్ అనేది ఆపేస్తాను. లేకపోతే కామెంట్స్ కూడా చేయడం లేదు ఎవరోను, ఇంకా మీ ఇష్టం. స్టోరీలోకి వెళ్ళిపోదాం. వసుధార విరాజ్ని అంత కోపంలో చూసేసరికి తనకి భయం వేస్తుంది. నెమ్మదిగా విరాజ్ వైపు చూసి, సార్ మీరు తప్పుగా అనుకోకండి, నేను ఒక అమ్మాయిని. ఇప్పటి వరకు నా కష్టంతోనే నేను అన్ని పనులు చేసుకుని వచ్చాను. ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర చెయ్యి చాచి అడగలేదు. అలాంటిది ఈరోజు మీరు వచ్చి ఇలా మాకు సహాయం చేస్తూ ఉంటే బయట వాళ్ళు తప్పకుండా మమ్మల్ని రాంగ్గా అనుకుంటారు. ఎవరికోసమో ఎందుకు, నా మనసే దీనికి అంగీకరించడం లేదు. అమ్మమ్మ విషయానికి వస్తే తనకి త్వరగా హార్ట్ ఆపరేషన్ చేయకపోతే తన ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్స్ చెప్పారు. కాబట్టి మీ మాట నేను కాదని అనలేకపోయాను. దానికి కూడా నేను త్వరలో మీకు డబ్బులు ఇవ్వాలనే అనుకున్నాను అని అనగానే విరాజ్ కొట్టిన దెబ్బకి అంత దూరంలో పడుతుంది వసుధార. వెంటనే విరాజ్ వసుధార దగ్గరికి వచ్చి తనని పైకి లేపి, ఏంటి, అమ్మమ్మకి చేయించిన ఆపరేషన్కి నాకు మనీ ఇస్తావా? అయితే వెంటనే ఇవ్వు, నాకు ఇప్పుడే కావాలి. ఆపరేషన్కి ఎంత డబ్బులయ్యాయో చెప్పనా? 15 lakhs అయ్యాయి, నాకు వెంటనే సెటిల్ చేయి అని చాలా సీరియస్గా అంటాడు. విరాజ్ని అలా చూస్తుంటే వసుధార చిన్నగా వణుకుతూ, ఇప్పటికిప్పుడు అంటే అని తన చెంపపై చెయ్యి వేసుకుని అడుగుతుండగా, చెప్పావు కదా అమ్మమ్మకి చేయించిన ఆపరేషన్కి మనీ ఇస్తానని, మరి ఇప్పటికిప్పుడే నా మనీ సెటిల్ చేయి అని కోపంగా అంటాడు. లేకపోతే నేను చెప్పింది నోరు మూసుకుని చెయ్యి అని అనగానే విరాజ్ కొట్టిన దెబ్బకి అప్పటికి తలంతా తిరుగుతుండగా అలాగే విరాజ్పై పడిపోతుంది. మరి విరాజ్ దెబ్బంటే ఏంటనుకున్నారు? ఒక మాఫియా డాన్. అందులోనూ విరాజ్తో తలపడాలంటే వాడు నిజంగా ధీరుడై ఉండాలి. విక్రమ్, విరాజ్ వీళ్ళిద్దరి మధ్య ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారో ముందు ముందు చూడాలి. పాపం ఆడపిల్ల కదా, అందుకే విరాజ్ కొట్టిన దెబ్బ తాళలేక వసుధార అలాగే విరాజ్పై స్పృహ పడిపోతుంది. వెంటనే విరాజ్ తన కోపంలో ఏం చేశాడో గుర్తుకు రాగానే తన పిడికిలి బిగించి, ఎందుకు ఈ అమ్మాయి నాలో చచ్చిపోయిన రాక్షసుడిని మళ్ళీ బయటకు తీస్తుంది అని అనుకుంటూ వసుధారని అలాగే ఎత్తుకుని తన రూంలోకి తీసుకుని వెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు. వసుధార బుగ్గపై తన ఫింగర్ ప్రింట్ స్పష్టంగా కనిపిస్తుంటే, అలాగే తన నోటి నుండి చిన్నగా బ్లడ్ కూడా వస్తుంటే నర్సు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వచ్చి కాటన్ తీసుకుని బ్లడ్ తుడిచి బయటికి మెడికల్ షాప్కి వెళ్ళి కూలింగ్ జెల్ తీసుకువచ్చి వసుధార బుగ్గకి అప్లై చేసి, చూడు, నాలో ఉన్న రాక్షసుడిని బయటికి రప్పించాలని చూడక వసుధార, నేను చాలా కూల్గా ఉంటున్నాను. అనవసరంగా నువ్వు నాకు కోపం తెప్పించి నా దెబ్బలకు బలికాకు. నా దెబ్బలను మగవాళ్ళు సైతమే భరించలేరు. అలాంటిది ఆడపిల్లవి, జాగ్రత్తగా ఉండాలి అని స్పృహలో లేని వసుధారకి చెప్పి అక్కడి నుండి కోపంగా కారు స్టార్ట్ చేసుకుని తను స్టే చేసే రూమ్కి వెళ్ళిపోతాడు. రూమ్కి వెళ్ళిన తర్వాత డ్రింక్ బాటిల్ తీసుకుని స్పీడ్గా 1 minute డ్రింక్ మొత్తం ఖాళీ చేసి బాటిల్ విసిరేసి, ఇదంతా నీ వల్లే వైష్ణవి, అసలు ఎక్కడున్నావు, ఎప్పుడు కనిపిస్తావు, నువ్వు కనిపించలేదు అన్న కోపం, ఇన్ని రోజులైనా నువ్వు ఎక్కడ ఉన్నావో కొంచెం కూడా తెలియకుండా ఉన్నందువలన ఆ కోపంతో అక్కడికి వెళ్ళి ఆ వసుధార ఇంకా రెచ్చగొట్టడం వలన ఆ కోపాన్ని అంతా తనపై చూపించాను. త్వరగా కనిపించే వైషు, నాలోని రాక్షసుడు బయటకు వచ్చేటట్టు చెయ్యకు వైష్ణవి. ఎంత తొందరగా కనిపిస్తే నీకు అంత మంచిది. ప్రాణంగా ప్రేమించాను, అలాగని నువ్వు నన్ను తప్పించుకుని ఇంతలా తిరుగుతుంటే అస్సలు భరించలేను. నువ్వు నాకు కనిపించిన క్షణం మళ్ళీ నాలోని రాక్షసుడు బయటికి రాకుండా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని మళ్ళీ మరొక బాటిల్ తీసుకుని ఫుల్గా తాగి అలాగే మొబైల్లో వైష్ణవి ఫోటో చూస్తూ నిద్రలోకి జారుకుంటాడు విరాజ్. వసుధారకి కొంచెం సమయం తర్వాత మెలకువ వస్తుంది. లేచి కూర్చుని తన బుగ్గంతా
బాగా మంట పెడుతుంటే నెమ్మదిగా అద్దం దగ్గరికి వెళ్ళి తనని తాను చూసుకుని, వామ్మో, ఈ టైగర్ మరీ ఇంత గట్టిగా కొడతాడని నేను అస్సలు అనుకోలేదు. అలా ఎలా కొట్టేశాడు సాడిస్ట్ వెధవ. నిజంగా ఈ టైగర్ని చూస్తుంటే నాకిప్పుడు భయం వేస్తుంది. ఎందుకంత కోపంగా రియాక్ట్ అయ్యాడు? నేను జస్ట్ అమౌంటే కదా ఇస్తానన్నాను. అందులోనూ ఏకంగా నా పేరు మీద ఫ్లాట్ రిజిస్టర్ చేయించి తీసుకువస్తే నేను ఎలా రియాక్ట్ అవ్వాలి? ఆ మాత్రం కూడా ఆలోచించకుండా అలా ఎలా కొట్టేస్తాడు నన్ను? నిజంగా రాక్షసుడిలాగా ఉన్నాడు. అమ్మో, ఎలాగైనా ఈ మనిషిని మార్చాలి. ఈ మనిషిలో ఉన్న రాక్షసుడిని బయటికి పంపించేసి, బాబు టైగర్, మీకు కూడా ఒక మనసుందని తెలియజేయాలి. ఎలా అబ్బా అని ఆలోచిస్తూ తన చేతితో బుగ్గపై వేలు పెట్టుకోగానే అక్కడ నొప్పి పుట్టి అమ్మా అని అరుస్తూ ఎంత గట్టిగా కొట్టాడో. అమ్మో, ఇంకొకసారి ఈ టైగర్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు తప్పక ఆ ఫ్లాట్కి వెళ్ళాలా? ఇప్పటి వరకు ఎవరికి భయపడని ఈ వసుధారని కూడా తనకి భయపడేలాగా చేసుకుంటున్నాడు. వసుధార ఏంటి, ఏ అమ్మాయి అయినా ఆ రాక్షసుడికి భయపడాల్సింది. ఇప్పటి వరకు టైగర్ అని అనుకున్నాను, కానీ నిజంగా రాక్షసుడిలాగా మారిపోయాడిందాక. అమ్మో, ఆ క్షణం ఆ టైగర్ని చూస్తే నిజంగా షివరింగ్ వచ్చేసింది. ఈ టైగర్ని భరించాలంటే చాలా ఓపిక ఉండాలి. నీకు ఆ ఓపిక ఎప్పుడు వస్తుంది వసుధారా అని తనలో తనే అనుకుంటూ అక్కడే టేబుల్ పైన ఉన్న కూలింగ్ జెల్ చూసి, దీన్నే అంటారు గిచ్చి జోలపాడడం అంటే అని అతనే గట్టిగా కొట్టి మళ్ళీ కూలింగ్ జెల్ తీసుకొచ్చి రాసి మరీ వెళ్ళాడు. అసలు ఈ టైగర్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు అని అనుకుంటూ మళ్ళీ కూలింగ్ జెల్ తీసుకుని తన బుగ్గకి అప్లై చేసుకుంటుంది వసుధార. ఒకరేమో రాక్షసుడి నుండి తనని మనిషిగా మార్చాలని తపనతో ఉన్నారు. మరొకరేమో తను ప్రాణంగా ప్రేమించిన తన ఇష్టసఖి త్వరగా కనిపించాలని, లేకపోతే తనలో ఉన్న రాక్షసుడు మళ్ళీ బయటకు వస్తాడని కోపంతో గాఢ నిద్రలోకి వెళ్లారు. మరొకరు తన భర్తతో తన సర్వస్వాన్ని పంచుకోవాలని ఎన్నో కలలు కంటూ ఉన్నారు. ఇంకొకరు తన ప్రాణానికి ప్రాణమైన తన ప్రాణసఖి తన నుండి ఎటువంటి పరిస్థితుల్లో దూరం కాకూడదని, దాని గురించి ఏం చేయాలా అని ఆలోచించే స్థితిలో ఉన్నారు. ఒకరేమో తన జీవితం నుండి వెళ్ళిపోయిన వ్యక్తికి మళ్ళీ తన గతాన్ని గుర్తు చేసి తన జీవితంలోకి వచ్చేటట్టు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరొకరు తన జీవితంలోకి వచ్చిన వ్యక్తికి దగ్గర అవ్వలేక, అలా అని దూరం అవ్వలేక అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మరి వీళ్ళందరి గమ్యాలు ఎక్కడికి చేరుకుంటాయి? ముంబైకి వెళ్ళిన తర్వాత విక్రమ్ విరాజ్ పరిచయం ఎంతవరకు వెళ్తుంది? ముంబై వెళ్ళిన తర్వాత విరాజ్ వైష్ణవిని చూస్తాడా? వసుధార అనుకుంటున్నట్టుగా విరాజ్ని మార్చగలుగుతుందా? రిత్విక్ తన మనసులో ఉన్న భయాన్ని పోగొట్టుకుని అమృతకి నిజం చెబుతాడా? రాజేశ్వరి అనుకుంటున్నట్టుగా వైష్ణవి విక్రమ్ల మధ్య అల్లకల్లోలం సృష్టించబోతుందా? వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు స్టోరీని ఫాలో అవుతుండండి. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెంటనే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ రాయాలంటే నేను చాలా ఎఫెక్ట్స్ పెట్టి మరీ రాస్తున్నాను. దానికి మీరు ఇచ్చే చిన్న కామెంట్ మరియు లైక్ చేయడం వల్ల నా స్ట్రెస్ మొత్తం పోతుంది. ఇంకా మీ ఇష్టం. థ్యాంక్ యూ.